చంద్ర చంద్ర ఏంటి? ఎలా ఉన్నావు చంద్ర? ఏ నాకేం బానున్నాను దుక్కలాగా. నేనేమన్నానని అంత కోపంగా సమాధానం చెప్తున్నావు? ఏనాడైనా తిన్నగా చెప్పావేంటి? చెప్తారు, పనేముంది, కూర్చుని కూపి లాగుతా ఉంటది. ఏంటో వీళ్ళ పద్ధతి, ఇరుగు పొరుగు అనుకుంటమే గాని ఏనాడు ప్రేమగా మాట్లాడుకునే లేదు. వీళ్ళలో ఎప్పుడు మార్పు వస్తుందో, వీళ్ళని ఎలా మార్చాలో నాకు అర్థమే కావట్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఈరోజు పేపర్ వచ్చిందో లేదో? వచ్చింది. ఈరోజు న్యూస్ ఏంటో చూద్దాం. ఏంటి అద్భుతమైన అద్దమా? ఈ అద్దంలో చూసుకుంటే చూసుకున్న వాళ్ళకి అద్భుతం జరుగుతుందా? ఇదేదో భలేగుందే. ఈ అద్దంలో చూసుకుంటే అద్భుతాలు జరుగుతాయి కదా. మన అదృష్టంలో ఏముందో, మనకి అదృష్టం జరుగుతుందో చూద్దాం. ఈ విషయం వెంటనే చంద్రకి చెప్పాలి. వింటదా లేదంటే నా మీద సెటార్లు ఎత్తదా? ఒక మాట చెప్తాను, వింటే వింటది, లేదంటే దాని కర్మ. చంద్ర చంద్ర ఇదే చూడు మలోకం. ఆ చెవులు బాగానే వినిపిస్తున్నాయి. ఏంటి చెప్పు, నాకు చెవుడేం కాదు. నేను ఒక అద్భుతం చదివాను. అద్భుతమా? అవును చంద్ర, ఆ సెంటర్లో అద్దం పెట్టారంట. ఆ అద్దంలో చూసుకున్న వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయంట. అర్థమో సరిగ్గా నాకు అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్పు. అదే చంద్ర, అద్దంలో చూసుకున్న వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి. మనకేం అద్భుతం జరుగుతుందో మనం కూడా వెళ్ళి చూసుకుందాం. అన్నీ జరిగిపోతాయా? ఐశ్వర్యరాయలాగా అవ్వాలనుకుంటున్నాను, అవుతానా? ఐశ్వర్యరాయో కల్పనారాయో ఏదో రాయో రప్ప అవుతుంది. వచ్చే పక్కింటి వదిన ఉంది కదా, పిలుచుకుని వస్తాను. వదినా వదినా, ఇది విన్నావా? పేపర్లో పడ్డదంట. ఏం చంద్ర, ఏంటది? ఏదో అర్థం అంట, నాకు అర్థం అవ్వలేదు. అందులో ముఖం చూసుకుంటే బోలు అద్భుతాలు జరుగుతాయంట. అద్భుతమా అబద్ధమా? నిజమేనంట. ఓసారి చూస్తే ఏం పోయింది. సరే పద. వదినా పద, ఆ అద్దం సంగతి ఏంటో తేల్చేద్దాం. నేను ఇప్పుడు ఐశ్వర్యరాయని అయిపోవాలి, మా ఆయన అభిషేక్ బచ్చన్ అయిపోవాలి. అనవసరంగా చెప్పాను దీనికి. నా పరువు పోయేలాగుంది. సరే పెద. అయ్యబాబు, ఇదేంటి నా ముఖం ఇలా ఉంది? నా కళ్ళు ఎర్రగా అయిపోయినాయి, కళ్ళ కింద మచ్చలు వచ్చేసినాయి. బాబు నాకు ఏదో అయిపోయింది. నేను అర్జెంటుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. నా మూతిటి బొంగ మొక్కలాగా అంటుంది అద్దం కాడికి వెళ్ళాకనే. అయ్య బాబు, ఉన్న అందం కూడా పోయేలా ఉందేటి. నా మొఖం నాకే భయం వేస్తుంది. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అదేంటి అలా వెళ్ళిపోతున్నారు మీరిద్దరూని? ఏమైంది? ఏమైనా మార్పు వచ్చిందా? ఒకసారి నేను కూడా వెళ్ళి చూసేస్తా. నాకు ఏంటి, నేనేనా? ఆ అద్దం వెనకాల ఎవరన్నా ఉన్నారా? ఏం తేడాగా కనిపిస్తుంది ఏంటి? అర్జెంటుగా నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నా కొంప కొల్లేరైపోద్ది. సిస్టర్, డాక్టర్ గారు ఉన్నారా? వస్తారు, కాసేపు వెయిట్ చేయండి. అయ్య బాబోయ్, అప్పుడు దాకానా ఈ లోపల కొంప ములిగిపోద్ది. ఏమ్మా అంత సీరియస్ ఏంటి? సీరియసే. ఒకసారి కాల్ చేయమ్మా, అర్జెంటుగా డాక్టర్ గారిని కలవాలి. డాక్టర్ గారు వచ్చారు, ఫస్ట్ మీరు వెళ్ళండి. నమస్తే మేడం. ఏంటమ్మా నీ సమస్య ఏంటి? చెప్పు ఒకసారి. కళ్ళు ఎర్రగా ఉన్నాయండి, కళ్ళ కింద మచ్చలు వచ్చేసినాయి. ఏమన్నా పడిందా ఏంటమ్మా కళ్ళల్లోని? ఏమీ లేదండి. ఊర్లో ఒక అద్దం ఉంది. అది అద్భుతమైన అద్దం. అది అద్భుతాలు చేసే అద్దం. దాంట్లో చూసుకుంటే అద్భుతాలు జరుగుతాయంట. నాకేమో ఇలా జరిగింది. కంగారు పడకమ్మా, నేను చూశాను కదా. కొన్ని టెస్టులు రాసిస్తాను, అవి చేయించుకుని రండి. మేడం గారు, నేను ఐశ్వర్యరాయ్ అవ్వాలనుకున్నానండి, కానీ నేను ఏ రాయిని అవ్వలేదండి. నువ్వు కూడా అదే అద్దాన్ని చూసావేంటమ్మా? అవునండి. సరే అయితే నీకు సిటీ స్కాన్ రాస్తున్నాను, అది చేయించుకుని రామ్మా. మేడం గారు, నేను ముందులా లేనండి, చాలా మారిపోయాను. అమ్మా బానే ఉన్నావుగా? లేదండి, ఇంతకుముందు చాలా అందంగా ఉండేదాన్ని. ఇప్పుడు నన్ను నేనే గుర్తుపట్టలేకపోతున్నాను. నువ్వు కూడా అద్దం బాబుతేనమ్మా. నీకు ఎంఆర్ఐ రాసిస్తున్నాను, అది చేయించుకుని రండమ్మా. ఎంఆర్ఐయా? 10,000 అవుతుంది. నీకు డబ్బు ముఖ్యమా, అందం ముఖ్యమా? అందమే కావాలి. పిచ్చి మొహాలు, ఆ ముగ్గురికి ముగ్గురే. వీళ్ళకి ఏ జబ్బు లేదు. వీళ్ళకి నేను ఇస్తాగా ట్రీట్మెంటు. సవరం ఊడితేనే కానీ వివరం రాదు. వీళ్ళని నేను కత్తిరిస్తాం కదా. సిస్టర్, నాకు టెస్ట్ రాశారండి. డబ్బులు ఎంత అవుతాయి? మీ టెస్టులకి 6,700 అవుతుంది. అయ్య బాబోయ్, అంత డబ్బే?
తబ్బుద్దేంటి పేపర్ చూసిన పాపానికి? సిస్టర్, నాకు చూడండి ఇదేంటో రాసిచ్చారు. మీది సిటీ స్కాన్ 9,000 అవుతుంది. అయ్య బాబోయ్, 9,000? నాకు బాగా జరిగింది, అద్భుతం. మీది ఎంఆర్ఐ రాశారు 10,000. వదినా అన్నందుకు 10,000 ఎవరు తిన్నట్టు? ఇంట్లో అద్దమే సరిగ్గా చూసుకోను, ఎరకపోయి ఇరుక్కున్నాను. అయ్య బాబోయ్, వీళ్ళిద్దరూ కలిసి నా మీద పడతారేమో. విన్నది విన్నట్టుగా ఉండొచ్చు కదా, మళ్ళీ నాకంటించింది. ఏంటి ముగ్గురు అద్దం అంటున్నారు, అయ్యబాబే అంటించింది అంటున్నారు. ఏంటి అర్థం అవ్వలేదు నాకు. నీకు తెలీదా అద్భుతమైన అద్దం గురించి? అద్భుతమా? ఏం జరిగింది? మా మొక్కలు చూస్తే తెలుస్తలేదు నీకు? మా మాడు మొక్కలు ఎలా కనపడుతున్నాయో? మీ మొక్కలకే బంగారంలా ఉంటేను. బంగారంలా ఉన్నాయా? మొఖాలు తేడా కనిపించట్లేదా? సరిగ్గా చూడు. ఒకసారి మీ మొక్కలు అద్దంలో చూసుకోండి. ఇదిగోండి. బానే ఉన్నాయి కదా, మా మొఖాలకి ఏమైంది? ఏంటి, ఏమీ లేవు. బానే ఉన్నాయి కదా. మరి డాక్టర్ ఏంటి అలా చెప్పింది? అయ్య బాబోయ్, మేము మోసపోయామా? తింగరోళ్ళారా, మీరు మోసపోయారు. ఆ డాక్టర్ మిమ్మల్ని క్యాష్ చేసుకోవడానికి మిమ్మల్ని మోసం చేసింది. నిజానికి తప్పు మీదే, ఆవిడదేం కాదు. అసలు విషయం చెప్తాను వినండి. అక్కడ అద్దం పెట్టించింది నేనే, ఆ పేపర్లో యాడ్ వేయించింది కూడా నేనే. ఏంటి, నువ్వా? నువ్వా? నేనే. ఎంత పని చేసావు? ఎందుకలా? మేము నీకే అన్యాయం చేసాం. ఇరుగు పొరుగు అన్నాక కలిసిమెలిసి ఉండాలి. ఎప్పుడు మంచి విషయం అయినా జరుగుతుందంటే ఒకరినొకరు తిట్టుకుంటూ పోట్లాడుకుంటూనే ఉంటారు. ఏదో ఇప్పుడు చెడు విషయం అద్భుతం జరుగుతుంది అనగానే అందరూ కలిసికట్టి వెళ్ళిపోయారు. ఒకరు ఆనందపడుతూ ఉంటే ఒకరు బాధపడుతూ ఉంటారు, ఒకరు బాధపడుతూ ఉంటే ఇంకొకరు ఆనందపడుతూ ఉంటారు. ఈ తత్వం మంచిది కాదు కదా. మీలో ఈర్ష్యా ద్వేషాలు ఉన్నాయి, అవి తొలగిపోవాలి. అప్పుడే మీరందరూ ఐక్యంగా ఉండగలరు. దీనికి పరిష్కారం ఏంటంటే మీ అందరిలో కూడా దైవభీతి ఉండాలి ఫస్ట్. నేను ఏకేశ్వర ఉపాసన చేస్తున్నాను కదా. నేను సృష్టికర్త ఒక్కడనే కదా ఆరాధిస్తున్నాను. నేను బహుదేవారాధన చెయ్యట్లేదు కదా. కరెక్టే, మీరు ఆరాధన విషయంలో అయితే కరెక్ట్గానే ఉన్నారు. కానీ మానవ సంబంధం విషయంలో అయితే ఏకేశ్వర ఉపాసనానికి మానవ సంబంధాలకి సంబంధం ఏంటి అసలు? దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. మానవ సేవే మాధవ సేవ కదా. ఇంకేముంది, పొరుగువారిని ప్రేమించాలి కదా. ఎంతసేపు ఒక లోపాలు తీసి ఇంకొకరు ఎత్తుపడుచుకుంటున్నారు. అందంగా లేవనే భావన మీ మనసుకు నొచ్చుకుందా లేదా? అందం అంటే బాహ్య సౌందర్యం కాదు. ఒక వ్యక్తి అంగవైకల్యుడైనా అందహీనుడైనా తను చేసే పనుల వల్లే అందంగా కనిపిస్తాడు. కొంతమంది చూడటానికి నీట్గా అందంగా హుందాగా బాగా కనిపిస్తారు, కానీ వాళ్ళ నోరు అదుపులో ఉండదు. వ్యసనాలుంటాయి, అలవాట్లుంటాయి. వాళ్ళు చేసే పనులన్నీ కూడా సవ్యమైనవి కాదు. అప్పుడు నిజంగా వాడు అందగాడేనా? అవునవును, చూడడానికి అందంగానే ఉంటారు కానీ వాళ్ళు చేసే పనులన్నీ రాక్షసి పనులే. మరి కొంతమంది ఉంటారు చూడడానికి బలహీనంగా ఉంటారు, కానీ వాళ్ళు చాలా సేవ చేస్తారు, ప్రేమగా మాట్లాడతారు, ఉన్నంతలోనే ఆదుకుంటారు. అసలు అందం అంటే అదే. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? అయితే ఇప్పటి నుంచి ఒకరికొకరు ఐక్యతతో ఉండండి. ఒకరికొకరు ఆప్యాయంగా ప్రేమతో ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమగా కలిసిమెలిసి ఉండండి. అప్పుడు మీలో కూడా దైవభీతి అనేది పెరుగుద్ది. ఇక్కడ అలాగే పరలోకంలో కూడా మీకు మోక్షం లభిస్తుంది. ఇంత కష్టపడి చేసేది మోక్షం గురించే కదా. అవును, మరి మీరు మోక్షం కోసమే కదా ఇంత కష్టపడుతున్నారు. ఇప్పటి నుంచి అయినా ప్రేమ అనురాగాలతో ఉండాలి. అలాగే దైవభీతి కూడా ఉంటేనే మీకు మోక్షం ఖచ్చితంగా లభిస్తుంది. ఇవన్నీ ఆచరించకపోయినా దేవుడు ఒక్కడే అంటే సరిపోయేది అనుకున్నాం, కానీ ఇవన్నీ ఆచరిస్తేనే మోక్షం లభిస్తుందంటే మరి తప్పకుండా ఆచరించాలి కదమ్మా. అలాగే చేద్దాం. నన్ను క్షమించు చంద్ర. వదినా, నన్ను క్షమించు. నన్ను క్షమించు చంద్ర. ఇప్పుడు వరకు మనం ద్వేషాలతో ఉన్నాం, ఇక నుంచి మనందరం కలిసిమెలిసి ఉందాం.